నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ పీఏసీ సభ్యుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. జగన్ పై చేసిన సవాల్కు స్పందిస్తూ నానాజీ రాజీనామా చేస్తే తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కౌంటర్. జూన్ 28న జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ కుట్రలు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తమపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ పీఏసీ సభ్యుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రంగా ఖండించారు. నానాజీ రాజీనామా చేస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని జగన్ పై చేసిన సవాల్కు తోట స్పందించారు. సోమవారం పంతం నానాజీ తనపై వ్యక్తిగతంగానూ తన స్వగృహంలో వైసీపీలోని కాపు ముఖ్య నేతలతో జరిగిన సమావేశంపై చేసిన ఆరోపణలపై స్పందిస్తూ స్థానికంగా ఓ హోటల్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని, మీరు ఆయన్ని కుల నాయకుడని, ఆయనేమో నాకు కులం లేదు అంటారంటూ గందరగోళం చేస్తున్నారని చెప్పారు. తనను భూకబ్జాదారుడుగాను, దళితులకు గుండు కొట్టించిన వ్యక్తిగా నానాజీ చెప్పడం పట్ల తోట స్పందించారు. తాను భూకబ్జాదారుని కానని, ఎటువంటి స్థలాలు ఆక్రమించానని నిరూపిస్తే నానాజీకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని చెప్పారు. అలాగే దళితులు సంబంధించిన కేసులను కోర్టులో ఎదుర్కొంటున్నానని, కేసులు లేకుండా బయటపడతారని చెప్పారు. తన గృహంలో సుమారు 40 ఏళ్ల రాజకీయాల్లో అనుభవం ఉన్న నాయకులు హాజరైన సమావేశమును వైసీపీ కుక్కల సమావేశమని నానాజీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాను నానాజీ కంటే ఘోరంగా మాట్లాడగలనని, తనకు ఆత్మాభిమానం అడ్డు వస్తుందని తోట అన్నారు. జనసేనలో ఉన్న కాపు ప్రజా ప్రతినిధులు కలిసి డిప్యూటీ సీఎం పవన్ ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తే తాను కాపు నేతగా ఎక్కువ సంతోషపడతానని తోట అన్నారు. పార్టీలు సేవలు చేస్తే కాదని, కులం చూసే టికెట్లు ఇస్తున్నాయని, కులం ఒక బలం అని తోట అన్నారు. పవన్ మాదిరిగా తమ పార్టీ అధినేత జగన్ అసభ్యకరంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయలేదని తోట తెలిపారు. రాజకీయ పార్టీగా సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, అది జనసేనను టార్గెట్ చేశామని మీరు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాపుల అభివృద్ధి నిమిత్తం ఆ కార్పొరేషన్ కు ఏడాదికి 3,000 కోట్లు ఇస్తానన్న హామీని నిలుపుకోవాలని తోట డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, నీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా మాట్లాడుతున్నారు. సంస్కారం అనిపిస్తుందా మీకు? ఇక్కడ విజ్ఞత కలిగినటువంటి ప్రజలు ఉంటారు, చూసే వాళ్ళు అందరూ. మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట్లాడే మాటలో ఒకసారి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు చూసుకోండి. ఎప్పుడన్నా ఈ రకమైనటువంటి భాష మాట్లాడాడు? ఆడి చర్మాలు తీసేస్తాం, ఈడి తోలు తీసేస్తాం, నాలుగులు పోసేస్తాం, చీరేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా మాట్లాడారు అనేటువంటి భాష? మీరు ఇంకో మాట్లాడాడు సోదరుడు. నేను చిన్న విషయం చెప్తాను, అది నీకు పెద్దదో చిన్నదో నాకు తెలీదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి రమ్మనండి, పులివెందలు కాదు, కడప కాదు, ఇక్కడికి వచ్చి కాకినాడలో పోటీ చేయమనండి, రమ్మని నా కొడుకుని తేల్చుకుందామని అన్నావు. దానికి ముందు నేను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగా ముదడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తే ఈ కాపుల గురించి ఏం చేసావో చెప్పానంటే చెప్తున్నాను.
ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే నేను ఆయన్ని పలకరించడానికి వెళ్తుంటే సాక్షాత్ ఈ రాష్ట్రానికి డీజీపీగా ఇంటెలిజెన్స్ గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వెళ్ళొద్దన్నారు అని చెప్పి అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మీరు ఎవరు వెళ్ళొద్దన్నారు అక్కడ. నాకు కూడా బోండా ఉమా గారు ఉన్నాడు, మేము ఇద్దరు వెళ్తున్నాం. ఆయన రేపు నుంచి నిరాహార దీక్ష కూర్చుంటే వెళ్ళొద్దన్నాడు అని చెప్పేసి నా పక్కన ఉన్నటువంటి ఉమాకే అప్పుడు ఉండేటువంటి హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి ఉమాకి చెప్పాడు, నాకు చెప్పలేదు. నాకు ఇంకొక 5 నిమిషాలకు ఏబి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి చెప్పాడు. చెప్పి మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారని సార్ అన్నాడు. నేను వెళ్తున్నాను, కాపుల ఉద్యమం కోసం కాపుడిగా పద్మనాభం గారు ఉద్యమం చేస్తుంటే ఒక కాపు ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రతినిధిగా ఉండి కాపుల గురించి ఆయన చేస్తున్నటువంటి ఉద్యమానికి వెళ్ళి నేను మాట్లాడవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. నేను ఒక తోట త్రిమూర్తులుగా ఎమ్మెల్యేగా కాపుడికి వెళ్తున్నాను చెప్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెళ్తలేదని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను మాట్లాడచ్చు. మాట్లాడి రావటమే కాదు, వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు అక్కడ నుంచి అచ్చెన్నాయుడు, నేను, కళా వెంకటరావు మేము అందరం వచ్చి దాన్ని సాల్వ్ చేసినటువంటి పరిస్థితి. ఏ అద్భుతాలు చేశానని చెప్పలేదు, నా బాధ్యత అది, అది నా విధానం. అంతేగాని మేమేదో కుక్కలో లేకపోతే వైసీపీ కుక్కలో, మేము కుక్కలమే కావచ్చు. ఈ మాటలు అనేటువంటి నిన్ను అంతకంటే నేను ఎక్కువ తిట్టగలుగుతాను, కానీ అది మంచిది కాదు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, మీరు మాట్లాడిన దానికి నానాజీ, ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఇవాళ చెప్తున్నాను మీ అందరి సాక్షిగా, ఒక్క మాట కూడా మళ్ళీ దీని నుంచి వెనక్కి ఒక అంగుళం కూడా. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసుకోవచ్చు, నేను ఎమ్మెల్సీ రాజీనామా చేసుకోవచ్చు. చాలా సందర్భాలుగా రాజకీయ నాయకులు సవాల్ చేసుకుంటారు, ఎటువంటి సవాల్ కాదు, దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తున్నారు.